అందరికీ శుభోదయం. నా పేరు చంద్రకళ. నేను నీతి పరిమళలోని 1, 2, 3 పద్యాలు భావాలు చెప్తున్నాను. తనకు ఫలంబు లేదనియదం దలపోయెడు కీర్తిగోరున ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పూను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర కీర్తిని కోరే గుణవంతుడు ఎటువంటి లాభాన్ని ఆశించడు. లోకానికి మేలు జరిగే కార్యం ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే వేస్తూ తన 1000 పడగల మీద నిత్యం భూభారాన్ని మోస్తున్నాడు కదా. చదువది ఎంత గల్గినా రసజ్ఞత ఇంచుక చాలకుండనా. చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదనుగా మంచి కూర నలపాకము చేసిననైన నందు నింపదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్యా భాస్కర ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని మనోజ్ఞతను గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. గుణవంతులు మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి బాగా వంట చేసినా అందులో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషిదు జెయ్యు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము. భూషణముల్ నశించునన్నియున్ బంగారు హారాలు ధరించడం, సిగల పువ్వులు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడడం, పన్నీటితో స్నానం చేయడం మొదలైన మానవుడికి ఇవేవి నిజమైన అలంకారం కాదు. సంస్కారవంతమైన మాటే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలన్నీ నశించిపోయేవే.